वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మనకి హైప్ కూడా యాక్టివేట్ అయ్యింది. సో వీడియోకి మీరు హైప్ ఇవ్వండి, పాయింట్స్ ఇవ్వండి. సో దట్ మీలా హిందీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి వీడియో రీచ్ అవ్వడంలో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మనం ఈ వీడియోలో ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇవ్వడం అనేటువంటి కాన్సెప్ట్లో సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. అది కూడా ఇప్పటివరకు పార్ట్ 1లో 25 వర్బ్స్, పార్ట్ 2లో 25 వర్బ్స్ నేర్చుకున్నాము. 25 వర్బ్స్ అంటే ఒక్కొక్క వర్బ్తో 3 సెంటెన్సెస్ చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 75 సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. ఓకేనా? వినడము అంటే సునున. ఓకేనా? ఆలకించడము అంటే ధ్యాన్ దేన. అంటే వినడానికి అనుమతిని ఇవ్వడము అనేటువంటి సెంటెన్స్ ఎలా చెప్పాలో చూద్దాం. అతను నా మాటపై శ్రద్ధ పెట్టనిస్తాడు అంటే పెట్టడానికి అనుమతిని ఇస్తాడు. వహ మేరీ బాత్ పర్ ధ్యాన్ దేనే దేతా హై. అండ్ ఈ వాక్యం యొక్క నిర్మాణానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా పార్ట్ 1లో ఇచ్చాను. ఒకవేళ ఫస్ట్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే పార్ట్ 1 కూడా వాచ్ చేయండి. అతను నా మాటపై శ్రద్ధ పెట్టనిచ్చాడు. ఉస్నే మేరీ బాత్ పర్ ధ్యాన్ దేనే దియా. మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ ఆల్రెడీ తెలుసు కదా అని వెళ్ళిపోకండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 100 క్రియాపదాలు ఉన్నాయి. మీకు తెలియని క్రియాపదం ఏదో ఒకటి ఉండవచ్చు. ఓకేనా? అది కూడా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకేనా? అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అతను నా మాటపై శ్రద్ధ పెట్టనిస్తాడు. వహ మేరీ బాత్ పర్ ధ్యాన్ దేనే దేగా. భవిష్యత్తులో ఖర్చు చేయడం అంటే ఖర్చు చేయడానికి అనుమతిని ఇవ్వడం అంటే దేనా యాడ్ చేస్తాము. నువ్వు నన్ను పైసలు ఖర్చు చేయనిస్తావు. ఖర్చు చేయడానికి అనుమతిని ఇస్తావు. तुम मुझे पैसे खर्च करने देते हो. तुम मुझे पैसे ఖర్చ్ కర్నే దేతే హో. నువ్వు నన్ను పైసలు ఖర్చు చేయనిస్తావు. నువ్వు నన్ను పైసలు ఖర్చు చేయనిస్తావు భవిష్యత్తులో. తుమ్ ముఝే పైసే ఖర్చ్ కర్నే దోగే. భవిష్యత్తులో పాస్ట్ టెన్స్లో చూసామా? నువ్వు నన్ను పైసలు ఖర్చు చేయనిచ్చావు. తుమ్నే ముఝే పైసే ఖర్చ్ కర్నే దియే. ఇక్కడ పైసే అనేది ఒకటి కాదు, బహువచన రూపంలో ఉంది కదా. సో డబ్బులను బట్టి క్రియాపదం ఎండ్ అయ్యింది ఇక్కడ. దాచడము దాచిపెట్టడం. చిపానే దేన అంటే దాయడానికి అనుమతిని ఇవ్వడము. చిపానే దేనా. వారు నన్ను ఈ రహస్యం దాచనిస్తారు. వే ముఝే యహ రాజ్ చిపానే దేతే హై. వారు కదా దేతే హై. వే ముఝే యహ రాజ్ చిపానే దేతే హై. వారు నన్ను ఈ రహస్యం దాచనిస్తారు. వారు నన్ను ఈ రహస్యం దాచనిచ్చారు. ఉన్హోనే ముఝే యహ రాజ్ చిపానే దియా. ఉన్హోనే ముఝే యహ రాజ్ చిపానే దియా. వారు నన్ను ఈ రహస్యం దాచనిచ్చారు. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండాలి. వారు నన్ను ఈ రహస్యం దాచనిస్తారు భవిష్యత్తులో. वे मुझे यह राज छिपाने देंगे. देंगे భవిష్యత్ కాలంలో దేంగే దాచనిస్తారు.
పంపించడం, భేజ్నే దేనా. నువ్వు అతనిని మెసేజ్ పంపించనిస్తావు. तुम उसे సందేశ్ भेजने देते हो. నువ్వు సబ్జెక్ట్కి క్రియ సహాయక క్రియ హో రావాలి కదా, అలానే క్రియకి తే కూడా జోడించాల్సి ఉంటుంది. తుమ్ ఉసే సందేశ్ భేజ్నే దేతే హో అంటే నువ్వు అనే పర్సన్ మెస్కులేన్ కాబట్టి, ఫెమినేన్ అయితే దేతీ హో. అలా ప్రతిసారి ఒక సబ్జెక్ట్ని మార్చి కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి. సో కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో తెలుస్తుంది. మీరు అలా మార్చినటువంటి సెంటెన్స్ని కామెంట్ చేయండి. అది రాంగా రైట్ అనేది నేను రిప్లై ఇస్తాను మీకు. నువ్వు అతనిని మెసేజ్ పంపనిచ్చావు. तुमने उसे संदेश भेजने दिया. तुमने उसे संदेश भेजने दिया. నువ్వు అతనిని మెసేజ్ పంపించనిస్తావు. तुम उसे संदेश भेजने दोगे. तुम उसे संदेश भेजने दोगे. నువ్వు అతనిని మెసేజ్ పంపనిస్తావు. కలవడము అంటే కలవడానికి అనుమతిని ఇవ్వడము, మిలినే దేనా. మిలినే దేనా. మేము ఆమెను స్నేహితులతో కలవనిస్తాము. हम उसे दोस्तों से मिलने देते हैं. हम उसे दोस्तों से मिलने देते हैं. మేము ఆమెను స్నేహితులతో కలవనిచ్చాము. हमने उसे दोस्तों से मिलने दिया. క్రియ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కదా, దియా. సో మీరు అక్కడ అనుకోవచ్చు, సార్ మేము అన్నప్పుడు దియా ఎందుకు వచ్చింది సింగులర్లో అనేసి. హమ్ నే, హమ్ తర్వాత నే వచ్చింది అంటే సబ్జెక్ట్ని మర్చిపోండి. ఓకేనా. సో దోస్తోన్సే మిలినే దియా. ఓకేనా. దోస్తోన్సే స్నేహితులతో, స్నేహితులతో, స్నేహితుల పక్కన కూడా మళ్ళీ ఒక విభక్తి వచ్చింది. సో అది అక్కడికి మర్చిపోండి. అలా జరిగిన సమయంలో క్రియ ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలో ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి రూల్స్ తెలియాలి అంటే నే రూల్ అనేసి సెపరేట్ వీడియో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. మేము ఆమెను స్నేహితులతో కలవనిస్తాము. हम उसे दोस्तों से मिलने देंगे. हम उसे दोस्तों से मिलने देंगे. మేము ఆమెను స్నేహితులతో కలవనిస్తాము. తోడనే దేనా కొయ్యనివ్వడం, పువ్వులను కొయ్యనివ్వడం, కొయ్యడానికి అనుమతిని ఇవ్వడం. తోటమాలి పిల్లలను పూలు కోయనిస్తాడు. మాలి బచ్చోं को फूल तोड़ने देता है. మాలి ఒకడే కదా. మాలి బచ్చోं को फूल तोड़ने देता है. తోటమాలి పిల్లలను పూలు కోయనిచ్చాడు. माली ने बच्चों को फूल तोड़ने दिया. తోటమాలి పిల్లలను పూలు కోయనిస్తాడు భవిష్యత్తులో. మాలి బచ్చోं को फूल तोड़ने देगा. అలంకరించనివ్వడము, సజానే దేనా. కమరా సజానే దేనా, గదిని అలంకరించనివ్వడము. నువ్వు నన్ను గదిని అలంకరించనిస్తావు. तुम मुझे कमरा सजाने देते हो. నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి. तुम मुझे कमरा सजाने देती हो. నువ్వు నన్ను గదిని అలంకరించనిచ్చావు, అలంకరించడానికి అనుమతిని ఇచ్చావు. तुमने मुझे
कमरा सजाने दिया. तुमने मुझे कमरा सजाने दिया. నువ్వు నన్ను గదిని అలంకరించనిచ్చావు. నువ్వు నన్ను గదిని అలంకరించనిస్తావు. తుమ్ ముఝే కమరా సజానే దోగే. భవిష్యత్తులో. నమలనివ్వడం. నమలడము అంటే చబానా. నమలడానికి అనుమతిని ఇవ్వడము చబానే దేనా. అతను బాబును అన్నం సరిగ్గా నమలనిస్తాడు. వహ బచ్చే కో ఠీక్ సే ఖానా చబానే దేతా హై. వహ బచ్చే కో ఠీక్ సే ఖానా చబానే దేతా హై. అతను బాబును అన్నం సరిగ్గా నమలనిచ్చాడు. భవిష్యత్తులో. ఉస్నే బచ్చే కో ఠీక్ సే ఖానా చబానే దియా. उसने बच्चे को ठीक से खाना चबाने दिया. అతను బాబును అన్నం సరిగ్గా నమలనిస్తాడు. వహ బచ్చే కో ఠీక్ సే ఖానా చబానే దేగా. ఉమ్మడం అంటే ఉమ్మడానికి అనుమతిని ఇవ్వడం. తూక్న అంటే ఉమ్మడము. తూక్నే దేన అంటే ఉమ్మడానికి అనుమతిని ఇవ్వడం. నువ్వు అతడిని ఇక్కడ ఉమ్మనిస్తావు. తుమ్ ఉసే యహా తూఖ్నే దేతే హో. నువ్వు అతడిని ఇక్కడ ఉమ్మనిచ్చావు. తుమ్నే ఉసే యహా తూఖ్నే దియా. నువ్వు అతడిని ఇక్కడ ఉమ్మనిస్తావు. తుమ్ ఉసే యహా థూక్నే దోగే. నువ్వు అనే పర్సన్ గర్ల్ అనుకోండి. తుమ్ ఉసే యహా థూక్నే దోగి. సో నొక్కడము. దబానే దేనా. బటన్ దబానే దేనా. అతను నన్ను రిమోట్ బటన్ నొక్కనిచ్చాడు. वह मुझे रिमोट का बटन दबाने देता है. वह मुझे रिमोट का बटन दबाने देता है. అతను నన్ను రిమోట్ బటన్ నొక్కనిచ్చాడు. उसने मुझे रिमोट का बटन दबाने दिया. उसने मुझे रिमोट का बटन दबाने दिया. అతను నన్ను రిమోట్ బటన్ నొక్కనిస్తాడు. భవిష్యత్తులో. వహ ముఝే రిమోట్ కా బటన్ దబానే దేగా. లాగడము అంటే కీంచనే దేన. లాగడం అంటే కీంచిన. కీంచనే దేన అంటే లాగనివ్వడం. లాగడానికి అనుమతిని ఇవ్వడం. వారు నన్ను తాడు లాగనిస్తారు. వే ముఝే రస్సీ ఖీంచనే దేతే హై. మీరు నాతో ఓరల్ చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ హైప్ ఇవ్వకపోతే ఒకవేళ హైప్ ఇచ్చివ్వండి. ఓకేనా. సో హైప్ ఇవ్వడం వలన ఇట్స్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వారు నన్ను తాడు లాగనిచ్చారు. ఉన్హోనే ముఝే రస్సీ ఖీంచనే दी. రస్సీ అనేది హిందీలో ఫెమినైన్ వర్డ్. వారు నన్ను తాడు లాగనిస్తారు. వే ముఝే రస్సీ ఖీంచనే దేంగే. వే ముఝే రస్సీ ఖీంచనే దేంగే. వారు నన్ను తాడు లాగనిస్తారు. దఖేలనే దేనా. నెట్టనివ్వడం, తొయ్యనివ్వడము. నువ్వు నన్ను తలుపు తోయనిస్తావు. తుమ్ ముఝే దర్వాజా దఖేలనే దేతే హో. తుమ్ ముఝే దర్వాజా దఖేలనే దేతే హో. నువ్వు నన్ను తలుపు తోయనిస్తావు.
నువ్వు నన్ను తలుపు తోయనిచ్చావు గతంలో. तुमने मुझे दरवाजा धकेलने दिया. धकेलने दिया. నువ్వు నన్ను తలుపు తోయనిస్తావు. तुम मुझे दरवाजा धकेलने दोगे. तुम मुझे दरवाजा धकेलने दोगे. ఎరవేయడము ఏదైనా పట్టుకోవడానికి. అతను నన్ను పక్షులకు గింజలు వేయనిస్తాడు. డాల్నే దేనా ఎర పెట్టడం దానా వేయడము కదా, ఓకేనా, ఎరా తీసి. वह मुझे पक्षियों को दाना डालने देता है. అతను నన్ను పక్షులకు గింజలు వేయనిచ్చాడు. उसने मुझे पक्षियों को दाना डालने दिया. उसने मुझे पक्षियों को दाना डालने दिया. అతను నన్ను పక్షులకు గింజలు వేయనిస్తాడు లేదా దానా వేయనిస్తాడు. వహ ముఝే పక్షియోं को दाना डालने देगा. కుట్టడము కుట్టడం. सीलने देना या सिलाई करने देना. దర్జీ నన్ను బట్టలు కుట్టనిస్తాడు. దర్జీ ముఝే కపడే సీల్నే దేతా హై యా సిలానే దేతా హై. దర్జీ నన్ను బట్టలు కుట్టనిచ్చాడు. దర్జీ నే ముఝే కపడే సీల్నే దియే యా సిలానే దియే. కుట్టనిచ్చాడు కదా, సిలానే దియే అనే పెట్టండి, ఓకేనా. దర్జీ నన్ను బట్టలు కుట్టనిస్తాడు. దర్జీ ముఝే కపడే సిలానే దేగా భవిష్యత్తులో. ఫాడనే దేనా చింపడం. తుమ్ నువ్వు అతడిని రఫ్ పేపరు చింపనిస్తావు. తుమ్ ఉసే రఫ్ కాగజ్ ఫాడనే దేతే హో. తుమ్ ఉసే రఫ్ కాగజ్ ఫాడనే దేతే హో. నువ్వు అతడిని రఫ్ పేపరు చింపనిచ్చావు. తుమ్నే ఉసే రఫ్ కాగజ్ యా రఫ్ పేపర్ అనండి, ఓకేనా. ఫాడనే దియా. ఫాడనే దియా. నువ్వు అతడిని రఫ్ పేపరు చింపనిస్తావు. సో ప్రతి క్రియాపదానికి నే జోడించడం మర్చిపోవచ్చు. ఫాడనే, జానే, లిఖనే ఇలా. तुम उसे रफ कागज फाड़ने दोगे. రద్ది, రఫ్ అంటే పోని. ఎక్కనివ్వడం. బయటనే దేనా. బస్ మే బయటనే దేనా. బస్సు ఎక్కనివ్వడము. చడిని లేదా కూర్చోనివ్వడము అంటే బయటనే అని చెప్పండి. కండక్టర్ నన్ను బస్సు ఎక్కనిస్తాడు. కండక్టర్ ముఝే బస్ మే చढ़ने देता है. कंडक्टर मुझे बस में चढ़ने देता है. కూర్చొనిస్తాడు, బయటనే देता है. कंडक्टर ने मुझे बस में चढ़ने दिया. కండక్టర్ నన్ను బస్సు ఎక్కనిచ్చాడు. ఎక్కనిచ్చాడు. కండక్టర్ నన్ను బస్సు ఎక్కనిస్తాడు. కండక్టర్ ముझे బస్ మే చढ़ने देगा. దేగా భవిష్యత్తులో. అడగనివ్వడము, ఓకేనా. పూచన అంటే అడగడము, ఇది కోరుకోవడం అన్నట్టు మీనింగ్ వస్తుంది. మాంగ్నే దేనా. నువ్వు ఆమెను సహాయం అడగనిస్తావు లేదా కోరనిస్తావు. తుమ్ ఉసే మదత్ మాంగ్నే దేతే హో. తుమ్ ఉసే మదద్ మాంగ్నే దేతే హో. నువ్వు ఆమెను సహాయం అడగనిచ్చావు. తుమ్నే ఉసే మదత్ మాంగ్నే दी. మదత్ అనేది స్త్రీలింగ శబ్దం, మాంగ్నే दी. నువ్వు ఆమెను సహాయం అడగనిస్తావు భవిష్యత్తులో.
तुम उसे मदद मांगने दोगे, तुम उसे मदद मांगने दोगे। కదపడము లేదా కదిలించడము, కదిలించడానికి అనుమతిని ఇవ్వడము. అతను నన్ను నా వేలు కదిలించనిస్తాడు, వహ ముझे अपनी उंगली हिलाने देता है. అతను నన్ను నా వేలు కదిలించనిచ్చాడు. उसने मुझे अपनी उंगली हिलाने दी. అతను నన్ను నా వేలు కదిలించనిస్తాడు. వహ ముझे अपनी उंगली, అంటే ఉంగలి అనేది కూడా స్త్రీలింగ శబ్దం, అందుకని అప్నీ ఉంగలి అని వచ్చింది. హిలానే దేగా, తిట్టడము లేదా నిందించడం, ఓకేనా, తిట్టనిస్తారు. నాన్న అమ్మను నన్ను తిట్టనిస్తారు. పాప మమ్మీకో ముझे डांटने देते हैं, ముझे डांटने देते हैं, తిట్టడానికి అనుమతిని ఇస్తారు పాప. నాన్న అమ్మను నన్ను తిట్టనిచ్చారు. పాపానే మమ్మీకో ముझे डांटने दिया. నాన్న అమ్మను నన్ను తిట్టనిస్తారు భవిష్యత్తులో. పాప మమ్మీకో ముझे डांटने देंगे, देंगे. పొగడము, తారీఫ్ కర్నే దేనా. అతను నిన్ను పొగడనిస్తాడు. వహ ముझे తుమ్హారీ తారీఫ్ కర్నే దేతా హై, అంటే అతను నాకు నిన్ను పొగిడే అనుమతిని ఇస్తాడు. ఓకేనా. వహ ముझे తారీఫ్ కర్నే దేతా హై, తుమ్హారీ తారీఫ్. అతను నిన్ను పొగడనిచ్చాడు. ఉస్నే ముझे తుమ్హారీ తారీఫ్ కర్నే दी. అతను నిన్ను పొగడనిస్తాడు. వహ ముझे తుమ్హారీ తారీఫ్ కర్నే దేగా. అద్దెకు ఇవ్వడం, కిరాయే పర్ దేనే దేనా, అంటే అద్దెకు ఇవ్వడానికి అనుమతినివ్వడం. అన్నయ్య నన్ను షాపు అద్దెకు ఇవ్వనిస్తాడు. భాయి ముझे దుకాన్ కిరాయే పర్ దేనే దేతా హై. భాయి ముझे దుకాన్ కిరాయే పర్ దేనే దేతా హై. అన్నయ్య నన్ను షాపు అద్దెకు ఇవ్వనిస్తాడు. ఇచ్చాడు, కిరాయే పర్ దేనే दी. భవిష్యత్తులో ఇస్తాడు. భాయి ముझे దుకాన్ కిరాయే పర్ దేనే దేగా. వెతకడం, ఢూంఢనే దేనా, వెతకడానికి అనుమతినివ్వడం. ఒక్కటే ఉంచుదాము. నువ్వు నన్ను నా పోయిన తాళం చెవిని వెతకనిస్తావు. తుమ్ ముझे अपनी खोई हुई चाबी ढूंढने देते हो. तुम मुझे अपनी खोई हुई चाबी ढूंढने देते हो. నువ్వు నన్ను నా పోయిన తాళం చెవి వెతకనిచ్చావు. तुमने मुझे अपनी खोई हुई चाबी ढूंढने दी. నువ్వు నన్ను నా పోయిన తాళం చెవి వెతకనిస్తావు భవిష్యత్తులో. तुम मुझे अपनी खोई हुई चाबी ढूंढने दोगे, दोगे. దాటడము, పార్ కర్నే దేనా, దాటడానికి అనుమతినివ్వడము. సడక్ పార్ కర్నే దేనా. పోలీసులు పెద్దవారిని రోడ్డు దాటనిస్తారు. पुलिस बुजुर्गों को सड़क पार करने देती है. పోలీసులు పెద్దవారిని రోడ్డు దాటనిచ్చారు. पुलिस ने बुजुर्गों को सड़क पार करने दिया. పోలీసులు పెద్దవారిని రోడ్డు దాటనిస్తారు. पुलिस बुजुर्गों को सड़क पार करने देगी. కలలు కనడం, సప్నే దేఖ్నా, కలలు కనడానికి అనుమతిని ఇవ్వడం. సప్నే దేఖ్నే దేనా.
నువ్వు నన్ను పెద్ద కలలు కననిస్తావు. तुम मुझे बड़े सपने देखने देते हो. तुम मुझे बड़े सपने देखने देते हो. నువ్వు నన్ను పెద్ద కలలు కననిచ్చావు. तुमने मुझे बड़े सपने देखने दिए. నువ్వు నన్ను పెద్ద కలలు కననిస్తావు. तुम मुझे बड़े सपने देखने दोगे. సో మేల్కొనడము లేపడం అంటే జగాన. సో లేవడానికి అనుమతిని ఇవ్వడం. वह मुझे सुबह जल्दी जगाने देता है. वह मुझे सुबह जल्दी जगाने देता है. లేపడానికి అనుమతిని ఇస్తాడు. उसने అతను నన్ను ఉదయాన్నే త్వరగా లేపనిచ్చాడు. उसने मुझे सुबह जल्दी जगाने दिया. అతను నన్ను ఉదయాన్నే త్వరగా లేపనిస్తాడు. वह मुझे सुबह जल्दी जगाने देगा. ఓకే. సో ఇలా మనం 51 to 75 అంటే 25 వర్బ్స్, ఈచ్ వర్బ్తో 3 సెంటెన్సెస్, 75 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. 76 to 100 పార్ట్ 4లో నేర్చుకుందాము. ఓకేనా? సో అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.